పార్వతీపురం జిల్లా అరకు పార్లమెంటు బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ టీడీపీ జనసేన జెండాలతో పార్వతీపురం పట్టణం కలకలలాడింది. ఈ సందర్భంగా బీజేపీ పార్వతీపురం లోక్సభ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని అన్నారు. నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తీకి కృతజ్ఞతలు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దారుణంగా ఉందో అందరికీ తెలుసన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం రకరకాల వాగ్దానాలు చేసి మోసం చేసిందన్నారు. యువకులకు ఉపాధి లేదని, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదన్నారు. మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయన్నారు. లిక్కర్ స్కామ్, ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, మైనింగ్ స్కామ్ వంటి అనేక స్కామ్లు ఉన్నాయన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేసే ప్రధాని మోడీ, విజనరీ లీడర్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూటమిగా ముందుకు వస్తున్నారన్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దె దిగాలంటే అందరూ కలిసి రావాలని, బీజేపీ టీడీపీ జనసేన కూటమికి ఓటు వేసి గెలిపించాలని కొత్తపల్లి గీత కోరారు. మోడీ గారు గ్యారంటీ అంటే తప్పగా అయ్యే గ్యారంటీ. ప్రజలందరి కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేస్తారు. ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా ఆయన ఇచ్చే ఆఖరి బిందువు వరకు చేర్చడానికి నేను అనుక్షణం ప్రజలతో మమేకమై పనిచేయడం సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నన్ను మీ అమూల్యమైన ఓటును ఎంపీ అభ్యర్థిపై ఉన్న నాకు కమలం గుర్తుపై వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో ఇక్కడ విజయ్ చంద్ర సైకిల్ గుర్తుపైన, అట్లాగే మిగతా నియోజకవర్గాల్లో సాలూరులో సంజయ్ రాణి గారు, అట్లాగే కురుపాంలో జగదీశ్వరి గారు, పాలకొండలో జనసేన తరఫున పోటీ చేస్తున్న జయకృష్ణ గారు, అండ్ అట్ ద సేమ్ టైం రంపచోడవరంలో మిర్యాల శిరీషాదేవి గారు, పాడేరులో ప్రస్తుతం ఇటు ఈశ్వరి గారు పోటీ చేస్తున్నారు. ఏం అన్యాయం చెప్పింది అన్న పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే వాళ్లే మనకు వచ్చి చెప్తున్న పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి. ప్రజలే తిరగబడుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఇన్నాళ్ళు కొంచెం భయపడ్డారు, ఏమన్నా కేసులు పెడతారు. ఎందుకంటే చాలా కేసులు పెట్టారు, చాలా రకాలైన దుర్మార్గపు చర్యలు చేపట్టడం జరిగింది. కొన్ని వేల కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి చూస్తున్నాం 2019 నుంచి 2024 వరకు. సో చాలా మంది భయపడుతూ చివరికి వాళ్ళ ఆస్తులు కూడా ఈరోజు ఆస్తికి ప్రాణ నష్టం కలుగుతుంది, ఆస్తి నష్టం కలుగుతుంది, పరువు నష్టం కలుగుతుందని చాలా మంది బయటికి రాలేదన్నాళ్ళు. కానీ ఇప్పుడు ధైర్యంగా నేను ఒక్కటే భావిస్తున్నాను, ఇప్పుడు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రానోళ్ళు ఉన్నారు. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంది ఈరోజు స్టేట్లో. ఎందుకంటే అందరూ కూడా ఇంకా భయప్రాంతం చేసి, ఇప్పుడు రంపచోడవరం నియోజకవర్గంలో చూస్తుంటే ఇప్పటికీ పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారు. రాత్రిపూట్లే తిరుగుతున్నారు, ప్రచారానికి చెప్తున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ చూస్తూ కూడా ఇలాంటి సంఘటనలు మేమైతే రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనం చూస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి చూస్తాం. కాబట్టి రానున్న 24 ఇప్పుడు 13వ తారీఖు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్ లో ఒక చారిత్రాత్మక తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పి నేను ఆశించడం జరుగుతుంది. ఈ రోజు నా కార్యక్రమాన్ని పర్టికులర్లీ ఈ నామినేషన్ కోసం నాకు మద్దతు ఇస్తూ వచ్చిన అశేష ప్రజానికానికి, 3 పార్టీల నాయకులకు, 3 పార్టీల ప్రజలకు, పార్వతీపురంలో ఉన్న ప్రజలకు, యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ వేరు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా ముఖ్యంగా మీ అందరికీ కూడా, మీడియా వారు మార్నింగ్ నుంచి మొదలుతున్నారు. టైం ఎక్కువైనా కూడా నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మొదటి నుంచి పార్వతీపురం మీడియా నాకు చాలా సహకరిస్తున్నారు. సమస్యల విషయంలో నాకు ప్రతిదీ తెలియజేస్తున్నారు. ఇదే సహకారం మీ నుంచి ఫ్యూచర్లో కూడా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం నాది అని చెప్పి జరిపించిన నా సోదరులు అందరికీ కూడా నేను ఒక కుటుంబంలో భావిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ మరోసారి కృతజ్ఞత చెప్పి నేను మరీ దూరం చేసుకోలేను, కానీ బట్ స్టిల్ కృతజ్ఞత చెప్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే ఎలక్షన్స్లో మరొక మోడీ గారు గ్యారంటీ అంటే తప్పగా అయ్యే గ్యారంటీ. ప్రజలందరి కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేస్తారు. ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా ఆయన ఇచ్చే ఆఖరి బిందువు వరకు చేర్చడానికి నేను అనుక్షణం ప్రజలతో మమేకమై పనిచేయడం సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నన్ను మీ అమూల్యమైన ఓటును ఎంపీ అభ్యర్థిపై ఉన్న నాకు కమలం గుర్తుపై వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో ఇక్కడ విజయ్ చంద్ర సైకిల్ గుర్తుపైన, అట్లాగే మిగతా నియోజకవర్గాల్లో సాలూరులో సంజయ్ రాణి గారు, అట్లాగే కురుపాంలో జగదీశ్వరి గారు, పాలకొండలో జనసేన తరఫున పోటీ చేస్తున్న జయకృష్ణ గారు, అండ్ అట్ ద మొదటగా ఈరోజు నా నామినేషన్కి కేంద్రం తరఫు నుంచి కేంద్ర మంత్రివర్యులు, స్టీల్ మరియు రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయీస్ వచ్చినందుకు నాకు
చాలా ఆనందంగా ఉంది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు మంత్రివర్యులు చెప్పిన విషయాలని ఆల్మోస్ట్ ఏంటంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఈరోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అయితేనే, ఆవాస్ యోజనలో ఇల్లు అయితేనే, ఇప్పుడు వరకు చూస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్కి నరేగా ఫండ్స్ అయితేనే, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా చేసింది అయితేనే, ఇక నేను ఇక్కడికి వచ్చిన ఇంకోటి కూడా చెప్పాను, ఈ జిల్లా అయితే ఏర్పడింది కానీ ఈ జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా జరగలేదని చెప్పడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ అవి చూసి కూడా అడిగారు, పాత బిల్డింగ్స్ చేశారా అసలు ఏంటంటే నేను చెప్పడం జరిగింది. వాటి బిల్డింగ్స్ పరిస్థితి ఎట్లా ఉందో కూడా చూశారు. ఈ మున్సిపాలిటీ అన్న పేరుకి మున్సిపాలిటీ కానీ ఇక్కడ నిధులు లేని పరిస్థితి చెప్పాను. ఇక్కడ నీళ్ల కోసం జనాలు పడుతున్న కష్టాల గురించి నేను వివరించడం జరిగింది. దారి పొడుగున ఆయన మన్యం జిల్లా గురించి తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఇక్కడ కష్టాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వచ్చే మంచినీరు రంగు నీరు వస్తుంది, తాగడానికి కూడా జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మంచినీటికి అని చెప్పడం జరిగింది. నేను మొత్తం ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా వివరించాను. ఒక రకంగా ఇంకా పార్లమెంట్లో అడుగు పెట్టక ముందే మంత్రివర్యులు ఇక్కడ రావడం వల్ల, అది కూడా రూరల్ డెవలప్మెంట్లో ఆయన మినిస్ట్రీగా ఉన్నారు కాబట్టి ఆయనకి మన సమస్యలన్నీ ఫస్టే చెప్పడం కూడా జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ప్రధానమంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటారు ఆయన. అండ్ రెండోది ఏంటంటే ఆయన 7 సార్లు ఎంపీగా చేశారు అండ్ 4 సార్లు మంత్రివర్యులుగా చేస్తారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా చేశారు అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చేశారు. నేను ఎంపీ ఉన్నారు, అప్పుడు కూడా ఇంటరాక్ట్ అయ్యాను చేశారు. సో చాలా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారంటే 6 సార్లు ఎన్నుకోబడ్డారంటేనే మనకు అర్థమవుతుంది ప్రజల్లో ఆదరణ ఎలా ఉన్నదన్నది. ఈ రోజు మనం చూస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మన రాష్ట్రం మొండం లేని తల్లేని మొండంలాగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న మరొకసారి అంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పి మనకు అందరికీ తెలిసిన విషయం. అది మరి చెప్పాల్సిందేమీ లేదు, అప్పులు కుప్పగా మారింది. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. సంక్షేమం అనే పేరుతో ఆయన చెప్పుకుంటున్నాయి అన్నీ కూడా బోటకు అని చెప్పి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సో ఏంటంటే ఒక్కసారి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతున్నట్టు చాలా విషయాల్లో రంగులు బయటపడుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నేను ఒక్కటైతే ఈ రోజుతోటి నేను ఆల్మోస్ట్ నామినేషన్ వేయకముందు 7 కాన్స్టిట్యున్సీస్లో ర్యాలీస్ చేయడం జరిగింది. అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది. అండ్ 3 పార్టీల నేతలు, జనసేన అలాగే టీడీపీ నేతలు అందరూ కూడా నాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కలిసి అంటే ఎలాగైనా సరే ఈ రావణాసురుని మనం ఎట్టి పరిస్థితుల్లో రావణాసురుని వద్ద చేయాలి అన్న ఉద్దేశంతో ప్రజలు కూడా సంకల్పించుకున్నారు. ఈరోజు మనం చూస్తుంటే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే